రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ రిమాండ్ పొడిగించారు. జనవరి 6 వరకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం విజయపాల్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ, ప్రస్తుతం రిటైర్డ్ ఏఎస్పీగా ఉన్న విజయపాల్ కు గుంటూరు జిల్లా కోర్టు రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ ను ఈ రోజు ఆన్లైన్ ద్వారా కోర్టులో ఆయనకి ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయనకి మరొక 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 6 వరకు విజయపాల్ గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి A5 గా ఉన్న అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసిన నేపథ్యంలో ఆమెతో పాటు A2, A3, A4 గా ఉన్న సీతారామాంజీలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్ వీరిని కూడా విచారణకు పిలుస్తారా, అరెస్ట్ చేస్తారనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతానికి A1 గా ఉన్న A3 గా ఉన్న విజయపాల్ ఒక్కళ్ళే ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయిన నేపథ్యంలో మిగతా వారి అరెస్టులు విచారణ ఎప్పుడు ఉంటుందని కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే RRR కస్టోడియల్ కేసులో నడుస్తుంది.